టుడే అవర్ టాపిక్ ఇస్ లాస్ట్ 5 months కరెంట్ అఫైర్స్ అనేవి మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఓకేనా? లాస్ట్ 5 monthsలో ఏమేమి జరిగాయి అనేది కరెంట్ అఫైర్స్ మనము MCQsగా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? అయితే ఇవి ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? 50 క్వశ్చన్స్ ఒక వీడియో చేస్తూ వీడియోని మీకు పెట్టడం జరుగుతుంది. వీడియోని ఫాలో అవ్వండి. ఓకేనా? ఛానల్ నచ్చినట్లయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ వాజ్ క్రోన్ మిస్ వరల్డ్ 2025? ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి ఉప్పల్ సుజాత చౌంగ్సిరి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వెన్ ఈజ్ వరల్డ్ బైసికల్ డే సెలబ్రేటెడ్ ఈచ్ ఇయర్? ఏంటండి వరల్డ్ బైసికల్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే June 3rd అండి. ఓకే, June 3rd. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ హిస్టారిక్ ఫస్ట్ టుక్ ప్లేస్ డ్యూరింగ్ ది 148th పాసింగ్ అవుట్ ప్యారడే ఆఫ్ NDA ఇన్ May 2025? ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి అండి. ఫస్ట్ ఉమెన్ క్యాడెట్స్ వర్ కమిషన్డ్ ఇంటూ ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ వోన్ 2 gold medals at the Asian Athletics Championship 2025? ఏంటండి హూ వోన్ 2 gold medals అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే గుల్వీర్ సింగ్ అండి. ఎవరండి? ఆప్షన్ బి గుల్వీర్ సింగ్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఈవెంట్ డిడ్ అవినాష్ షాబ్లే? ఎవరండి? అవినాష్ షాబ్లే విన్ గోల్డ్ ఇన్ 26th ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఇన్ గూమి. ఎక్కడ జరిగిందండి? ఇన్ గూమి, సౌత్ కొరియాలో జరిగిందండి ఆన్ 29th May 2025. ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఏంటండి? ఆప్షన్ సి 3000 meters స్టిప్లీచెస్. ఓకే, స్టిప్లీచెస్. ఓకే, నెక్స్ట్ కొంచెం చూసుకుంటే వేర్ వాజ్ ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2025 హెల్డ్? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, గూమి, సౌత్ కొరియా. ఓకే, నెక్స్ట్ కొంచెం చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిసీవ్డ్ ది పద్మ విభూషణ్ పోస్ట్ థామస్ ఇన్ 2025 ఫర్ హిజ్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఫోక్ మ్యూజిక్ అని అడిగాడు. పోస్ట్ థామస్ అడిగాడండి. ఓకే, పద్మ విభూషణ్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే బి శ్రద్ధా సిన్హా అండి. ఓకే, శ్రద్ధా సిన్హా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ హూ బికెమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ రొమానియా తాలూకా కొత్త ప్రెసిడెంట్ ఎవరని అడుగుతున్నాడు. ఎప్పుడంటే ఇది ఎప్పుడు డేట్ ప్రకారం చూసుకుంటే 26th May. ఓకే, 26th May 2025 ప్రకారం చూసుకుంటే ఎవరిని అడుగుతున్నాడు? ఎవరండి? నికోషర్ డాన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ హూ సెట్ ఎ న్యూ వరల్డ్ రికార్డ్ ఇన్ ది F42 జావెలిన్ కేటగిరీ ఇన్ May 2025 అని అడిగాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే మహేంద్ర గుర్జార్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ వోన్ ది పామ్ డియోర్ అట్ ది 78th క్యానస్ ఫిల్మ్ ఫెస్టివల్ అని అడిగాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి జాఫర్ పనాహి. ఓకే, జాఫర్ పనాహి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ ఇస్ ది కరెంట్ CEO ఆఫ్ నీతి ఆయోగ్ యాజ్ ఆఫ్ May 2025? కరెంట్ CEO ఆఫ్ నీతి ఆయోగ్ ఎవరైనా అడుగుతుంటే BVR సుబ్రహ్మణ్యం అండి. ఓకే, BVR సుబ్రహ్మణ్యం. ఓకే, వెన్ ఈజ్ వరల్డ్ ఫుట్బాల్ డే సెలబ్రేటెడ్? ఏంటంటే వరల్డ్ ఫుట్బాల్ డే సెలబ్రేటెడ్ యాన్యువల్లీ. ఆన్సర్ చూసుకుంటే May 25 అండి. ఓకే, May 25. నెక్స్ట్ క్వశ్చన్ హూ వాజ్ ది కరెంట్ ప్రైమ్ మినిస్టర్? ఎవరండి? కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సింగపూర్ యాజ్ ఆఫ్ May 2025? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ లారెన్స్ వోంగ్ అండి. ఎవరండి? లారెన్స్ వోంగ్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్యాలంటరీ అవార్డ్స్ ఫర్ డిఫెన్స్ పర్సనల్ ఫర్ దేర్ ఎక్స్ట్రాడినరీ కరేజ్ అండ్ సాక్రిఫైస్ ఇన్ ది సర్వీస్ టు ది నేషన్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే కీర్తి చక్ర అండి. ఓకే, కీర్తి చక్ర. పద్మశ్రీ, పద్మభూషణ్ ఇవి కాదు కదా. నెక్స్ట్ భారతరత్న కాదు, అర్జున అవార్డు కూడా కాదండి. ఓకే, అయితే ఆన్సర్ ఏంటంటే కీర్తి చక్ర ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే వేర్ ఇస్ ది రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2025 హెల్డ్ ఇన్ May 2025? ఏంటండి? వేర్ ఇస్ ది రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగిందని అడుగుతున్నాడు. ఓకే, ఎక్కడ జరిగిందండి? ఢిల్లీలో జరిగిందండి. ఏంటండి? న్యూఢిల్లీలో జరిగింది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే
Which state becomes the first in India to achieve full functional literacy in May 2025? Okay, answer చూసుకుంటే మిజోరాం అండి. ఓకేనా, మిజోరాం is the correct answer. Okay, next question. How many aesthetic lines were recorded in Gujarat 16th lion census in 2025? 16th లైన్ సెన్సెస్ ప్రకారం గుజరాత్ లో ఎస్థెటిక్ లైన్స్ అనేవి ఎన్ని రికార్డ్ అయ్యాయి అని అడుగుతున్నాడు. ఏంటంటే ఆన్సర్ చూసుకుంటే 891 అండి. ఓకే, 891. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే వాట్ వాజ్ ది థీమ్ ఆఫ్ ది 78th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అడ్రస్డ్ బై పిఎం మోడీ ఆన్ May 20, 2025? ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఏంటండి, వన్ వరల్డ్ ఫర్ హెల్త్. ఏంటండి, వన్ వరల్డ్ ఫర్ హెల్త్. ఓకే, విచ్ కంట్రీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ట్రెడిషనల్ టీ సెరమనీ కాల్డ్ చెనాయు? ఏ కంట్రీకి సంబంధించిందని అడుగుతున్నాడు. ఓకేనా, జపాన్ అండి. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ వాజ్ ది ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ హెల్డ్ ఇన్ May 2025 అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఏంటండి, గోగ్లా బీచ్, డామన్ డై. ఓకే, గోగ్లా బీచ్ డైలో ఉందండి. ఓకేనా, నెక్స్ట్. హూ ఓన్ ది సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్ 19 ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2025? ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఇండియా అండి. ఓకేనా, నెక్స్ట్. వెన్ ఈజ్ ఇంటర్నేషనల్ మ్యూజియం డే సెలబ్రేటెడ్ యాన్యువల్లీ అని అడుగుతున్నాడు. ఓకేనా, ఆన్సర్ చూసుకుంటే May 18 అండి. May 18. నెక్స్ట్. వాట్ మైల్ స్టోన్ డిడ్ నీరజ్ చోప్రా అచీవ్ ఎట్ 2025 దోహా డైమండ్ లీగ్? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ టైం క్రాసింగ్ ది 90 meters మార్క్. ఓకేనా, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. జగద్గురు రామ్ భద్రాచార్య ఎవరండి? జగద్గురు రామ్ భద్రాచార్య వాజ్ అవార్డెడ్ ది 58th జ్ఞాన్పీఠ్ అవార్డ్ ఫర్ హిజ్ కాంట్రిబ్యూషన్ టు ది లిటరేచర్ ఆఫ్ విచ్ లాంగ్వేజ్? ఏ లాంగ్వేజ్ సంబంధించిన వారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే సాంస్క్రిట్ అండి. ఓకేనా, సాంస్క్రిట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ స్టేట్ ఎమర్జ్డ్ యాజ్ ది ఓవరాల్ ఛాంపియన్ ఇన్ ది ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025? ఏంటంటే విచ్ స్టేట్ ఎమర్జ్డ్ యాజ్ ది ఓవరాల్ ఛాంపియన్ ఇన్ ది ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025? ఆన్సర్ చూసుకుంటే మహారాష్ట్ర అండి. ఓకే, మహారాష్ట్ర ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హూ రిసీవ్డ్ ది హానరరీ పామ్ డి ఆర్ at the opening of the 70th Canyon Film Festivals in 2025? ఆన్సర్ చూసుకుంటే రాబర్ట్ డి నైరో. ఓకే, ఏంటన్నాడండి, ఓపెనింగ్ సెరమనీ. ఓకేనా, ఏమన్నాడు, ఓపెనింగ్ at the opening 70th Canyon Film Festival in 2025. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ has been appointed ది న్యూ చైర్మన్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీకి న్యూ చైర్మన్ గా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నాడు ఇన్ May 2025 లో. ఓకే, ఆన్సర్ చూసుకుంటే డాక్టర్ అజయ్ కుమార్. ఎవరండి? ఆప్షన్ బి, డాక్టర్ అజయ్ కుమార్ గారు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇన్ May 2025? May 2025 లో 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఎవరండి, భూషణ్ రామకృష్ణ గవాయ్, బిఆర్ గవాయ్ గారు. ఓకే, జస్టిస్ బిఆర్ గవాయ్, భూషణ్ రామకృష్ణ గవాయ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది మిలిటరీ ఆపరేషన్ లాంచ్డ్ బై ఇండియా May 7, 2025 టార్గెటింగ్ టెర్రర్ క్యాంప్స్ అక్రాస్ పాకిస్తాన్? ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ అండి. ఓకేనా, ఆపరేషన్ సింధూర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. హూ ఓన్ ది హిస్టారిక్ సెకండ్ టర్మ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇన్ May 2025? హూ ఓన్ హిస్టారిక్ సెకండ్ టర్మ్ యాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆస్ట్రేలియా? సెకండ్ టర్మ్ కూడా ప్రైమ్ మినిస్టర్ గా ఆస్ట్రేలియాకి ఎవరు May 2025 లో గెలిచారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే యాంథోనీ ఆల్బనీస్. ఎవరండి? యాంథోనీ ఆల్బనీస్. ఓకే, నెక్స్ట్. వేర్ ఈస్ ద 7th ఎడిషన్ ఆఫ్ ది ఖేలో ఇండియా యూత్ గేమ్స్ హెల్డ్ ఇన్ 2025? ఖేలో ఇండియా యూత్ గేమ్స్ హెల్డ్ ఇన్ 2025. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బీహార్ అండి. ఓకే, బీహార్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే
When is World Press Freedom Day? When is World Press Freedom Day observed annually? Observed annually అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మే 3rd అండి. ఓకే, మే 3rd ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ఈజ్ లేబర్ డే సెలబ్రేటెడ్? లేబర్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మే 1st అండి. ఓకే, మే 1st. నెక్స్ట్, హూ రిసీవ్డ్ ది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ 2023? 2025 అండి. ఓకేనా, 2025 అది. హూ రిసీవ్డ్ ది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ 2025? ఆన్సర్ చూసుకుంటే చిరాగ్ శెట్టి అండ్ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి. ఎవరండి? చిరాగ్ శెట్టి అండ్ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. On 30 April 2025, who took over as the new commander-in-chief of Udhampur based Northern Army Command? Northern Army Command. ఆన్సర్ చూసుకుంటే లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ అండి. ఏంటంటే ఆప్షన్ బి, లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Who became the Prime Minister of Canada? Who became the Prime Minister of Canada after the 2025 general election? After the 2025 general election, the correct answer is మార్క్ కార్నీ. మార్క్ కార్నీ గారు కెనడాకి ప్రైమ్ మినిస్టర్ గా ఎలక్ట్ అయ్యారు ఆఫ్టర్ ది 2025 జనరల్ ఎలక్షన్. ఓకే, నెక్స్ట్. వేర్ విల్ ది ఏషియన్ గేమ్స్ 2026 హెల్డ్? ఏషియన్ గేమ్స్ 2026 బి హెల్డ్ 37th. ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఐచి అండ్ నగోయా. ఐచి అండ్ నగోయా. ఓకే, ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయండి? 2026 ఐచి అండ్ నగోయాలో జరుగుతాయండి. నెక్స్ట్, హూ బికమ్ ది యంగెస్ట్ సెంచూరియన్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ ఇన్ ఏప్రిల్ 2025? ఐపీఎల్ హిస్టరీ ఇన్ ఏప్రిల్ 2025. ఓకే, ఎవరండి? వైభవ్ సూర్యవంశీ. వైభవ్ సూర్యవంశీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీరాజ్ Srijesh was conferred Padma Bhushan in April 2025 for his achievements in నాకు తెలుసు కదా, శ్రీజేష్ స్పోర్ట్స్ హాకీ అనేసి. ఓకే, నెక్స్ట్. అకార్డింగ్ టు ది వరల్డ్ బ్యాంక్స్ స్ప్రింగ్ 2025 report, how many people has India lifted out of extreme poverty in the last 10 years? ఎంతండి? ఎంతమంది పీపుల్? 17.1 crores. ఏంటంటే 17.1 crores. నెక్స్ట్, హూ ఈజ్ కన్సిడర్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020? హూ ఈజ్ కన్సిడర్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ 2020? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డాక్టర్ కే కస్తూరి రంజన్. నెక్స్ట్, ఇండస్ వాటర్ ట్రీటీ was signed in 1960 between which two countries? Okay, between which two countries? Indus Water Treaty was signed in 1960 between which two countries అని అడుగుతున్నాడు. ఆప్షన్ అందరికి తెలిసింది కదా ఆన్సర్, ఇండియా అండ్ పాకిస్తాన్. ఓకే, ఇండియా అండ్ పాకిస్తాన్. నెక్స్ట్, వాట్ ఈస్ ది థీమ్ ఆఫ్ ది వరల్డ్ మలేరియా డే 2025? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ Malaria ends with us. Option C, malaria ends with us. Reinvest, reimagine, reignite. Okay, option C is the correct answer. Next question. What is the goal of National Zero Measles Rubella Elimination Campaign 2025-26? Okay, the correct answer is option B, to achieve 100% of immunization and eliminate both diseases by 2026. ఓకే, మీజ్లీ ఆన్సర్ ఎప్పటికంటే 2026 100% ఎలిమినేట్ చేస్తామని అనుకున్నారు. ఓకేనా, నెక్స్ట్ గురించి చూసుకుంటే, హూ ఓన్ ది పూణే ఫెయిడ్ ఉమెన్స్ గ్రాండ్ ప్రిక్స్ హెల్డ్ ఇన్ ఏప్రిల్ 2025? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కోనేరు హంపి. ఓకే, కోనేరు హంపి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హూ co-chaired ది సెకండ్ ఇండియా సౌదీ అరేబియా Strategic Partnership Council (SPC) Strategic Partnership Council meeting in Jeddah with Prime Minister Narendra Modi? Okay, the correct answer is Princess Mohammed bin Salman. ఎవరండి? Princess Mohammed bin
Salman. Next, what is the theme of the World Earth Day in 2025? What is the theme of the World Earth Day in 2025? The correct answer is our power, our planet. Okay, our power, our planet. Next question. When was India's first satellite Aryabhatta launched? When was India's first satellite Aryabhatta launched? 19th April 1975. 19th April 1975. Next, when is the Civil Services Day celebrated annually? When is the Civil Services Day celebrated annually? The correct answer is ఏంటండి? April 21st. April 21st. నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ వన్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ గోల్డ్ మెడల్ ఎట్ ది ఏషియన్ అండర్ 18 అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఇన్ జావెలిన్ త్రో? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ హిమన్సు జాకీర్. ఎవరండి? హిమన్సు జాకీర్. ఓకే, ఈ క్వశ్చన్తో మనకి 50 క్వశ్చన్స్ అనేవి అయిపోయి నెక్స్ట్ వీడియోలో 50, నెక్స్ట్ వీడియోలో 50, అలా 50 మనం క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.